పోకో నుంచి పోకో M8 పవర్ వచ్చింది. ఇప్పుడు పోకో నుంచి పోకో M8 ఎక్స్ తీసుకొస్తున్నారు. ఇది 5G ఫోను. దీంట్లో 7500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేటు డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో ప్రాసెసర్ విషయానికి వస్తే కనుక దీంట్లో స్నాప్డ్రాగన్ 4 Gen 5 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు ఈ ఫోన్లో. ఈ ఫోన్ని ఫ్లిప్కార్ట్లో టీజ్ అయితే చేస్తున్నారు. ఈ ఫోను ఆగస్టు ఎండ్ లోపే లాంచ్ కావచ్చు. అండ్ ఈ ఫోన్ ప్రైస్ అప్పుడే తెలుస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ రాగానే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ ఫోన్ గురించి స్పెక్స్ లీక్ అయినాయి. మొత్తం డీటెయిల్స్కి అయితే చెప్తాను. నేను చెప్పే స్పెక్స్ మొత్తం రూమర్స్ ప్రకారమే. ఇది 6.9 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేటు. పెద్ద డిస్ప్లే కావాలి అనుకునే వాళ్ళు ఈ ఫోన్ని అయితే చెక్ చేయవచ్చు. కానీ ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో రావడం లేదు. హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. ఇది కొద్దిగా మైనస్ అయితే అనిపిస్తుంది. కానీ డిస్ప్లే కొద్దిగా బెటర్ అనుకోవచ్చు, పెద్ద డిస్ప్లే కాబట్టి. ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 4 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR4X RAM, UFS 2.2తో వస్తుంది. నార్మల్గా యూజ్ చేసే వాళ్ళకి ఈ ఫోన్ బాగానే ఉంటుంది. సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, అండ్ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడుకోవాలన్నా కానీ కూడా ఈ ఫోను బాగానే ఉంటుంది. అండ్ పబ్జి కూడా ఆడుకోవచ్చు, కానీ హెవీగా అయితే ఈ ఫోన్లో అయితే గేమ్స్ అయితే ఆడలేరు. నార్మల్ యూజర్స్కి అయితే ఈ ఫోను బాగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. బ్యాక్ కెమెరాకి వాయిస్ ఉందా లేదా అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అండ్ 7500 mAh బ్యాటరీ. ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఎక్కువగా యూజ్ చేసే వారికి బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంటుంది. అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి ఈ ఫోన్ని తొందరగానే ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. వాటర్ అండ్ డస్ట్ IP64 రేటింగ్, ఆండ్రాయిడ్ 16. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ RGB లైట్ ఉంటుంది. ఈ ఫోన్కి 3.5 mm ఆడియో జాక్ అయితే తీసుకొస్తున్నారు. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. బ్లూటూత్ 5.4. పోకో M8 ఎక్స్ ఈ ఫోన్లో 7500 mAh బ్యాటరీ అండ్ 120 Hz రిఫ్రెష్ రేటు, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు. ఇవన్నీ బాగానే ఉన్నాయి ఈ ఫోన్లో. కానీ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఇది కొద్దిగా డిసప్పాయింట్ అయితే చేసింది. ప్రాసెసర్ పరంగా కూడా కొద్దిగా బెస్టే. డైలీ యూజర్స్కి ప్రాసెసర్ అయితే బెస్టే. ఈ ఫోను ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ ఫోన్ని ఫ్లిప్కార్ట్లో అయితే టీజ్ అయితే చేస్తున్నారు. ఈ ఫోను లాంచ్ కాగానే ఈ ఫోన్ గురించి సపరేట్ వీడియో అయితే చేశాను. ఈ ఫోను లాంచ్ డేటు అండ్ ప్రైస్ రాగానే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి చెక్ చేయవచ్చు. లేకుంటే మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే పెడతాను. అక్కడి నుంచి వెళ్ళి కూడా మీరు చెక్ చేయవచ్చు. ఈ ఫోన్ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.